మీ సింగర్ తుషార నిలయ. M Views వ్యూవర్స్ అందరికీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. హాయ్ హలో వ్యూవర్స్ అందరికీ M Views కు స్వాగతం సుస్వాగతం. ఇవాళ నూతన సంవత్సరం. విష్ యూ హ్యాపీ 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 న్యూ ఇయర్. మీ అందరికీ 2025 నూతన సంవత్సరం సరికొత్త శుభాలు తీసుకురాని మీ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. సో అట్ ది సేమ్ టైం మీరు ఈ సంవత్సరం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింత ముందుకు తీసుకెళ్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. సో ఇవాళ కన్నడ బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగిందనేది మనం తెలుసుకుందాం. ఇవాళ కన్నడ బిగ్ బాస్ హౌస్లో ఇంతకాలం మనం అందరం ఎదురు చూస్తున్నటువంటి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఫ్యామిలీ వీక్ రానే వచ్చేసింది. సకుటుంబ సపరివార సమేతం అనేటువంటి సీజన్లోని అత్యంత కీలకమైన ఘట్టం ఇవాళ ప్రారంభమైంది. ఫ్యామిలీ ఎపిసోడ్ అంటేనే ఎమోషనల్, కన్నీళ్ళు, ఏడ్పులు ఇవన్నీ కూడా అత్యంత సహజం. ఎందుకంటే దాదాపు 100 రోజుల దాకా, అంటే దాదాపు ఒక 70, 80, 90 రోజుల దాకా అందరికీ దూరంగా బిగ్ బాస్ హౌస్లోన ఒక గదిలోన అందరినీ కూర్చోబెట్టి వాళ్లకు సెల్ ఫోన్ ఇవ్వకుండా బయట ప్రపంచంతో అన్ని సంబంధాలు తెగ్గొట్టేసి వాళ్ళను టాస్కులు అంటూ, లగ్జరీ టాస్కులు అంటూ, ఎలిమినేషన్ అంటూ, నామినేషన్ అంటూ ట్రిగ్గర్ పాయింట్ చేసి 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 వాళ్ళందరూ అలసి సొరిసి ఉన్న ఈ సమయంలో సభ్యులందరికీ కూడా అత్యంత శుభవార్త ఏంటి అంటే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ ఆప్తుల్ని, వాళ్ళ ఆత్మీయుల్ని కలుసుకునే సుదినం. ఈ వారమంతా కూడా చాలా చాలా సుదినం. బహుశా ఒక 2-3 రోజుల్లో ఉంటుందేమో ఈ ఫ్యామిలీ ఎపిసోడ్. ఇది చాలా బాగుంటుంది. ఎందుకంటే టాస్క్ ఉండదు, ఇంకోటి ఉండదు, గొడవలు ఉండవు, రాజ్యాంతాలు ఉండవు, కొట్లాటలు ఉండవు, ఒకరు తిట్టుకోవడాలు ఉండవు. కాకపోతే ఒకరిని ఒకరు చూసుకొని హత్తుకోవడం అనేది ఉంటుంది. అంటే ఆ రిలేషన్షిప్లో ఉన్నటువంటి గొప్పదనం ఏంటో మనకు తెలియజేసే వారమే ఫ్యామిలీ వీక్. కాబట్టి ఈరోజు ఫ్యామిలీ వీక్ కూడా చాలా అద్భుతంగా సాగింది. ముఖ్యంగా త్రివిక్రమ్ వెక్కి వెక్కి ఏడ్చాడు. ఎందుకంటే చెయ్యి దాకా వచ్చినటువంటి అవకాశం, అమ్మను చూడాలి, అమ్మను కలుసుకోవాలి అనుకునేటువంటి అవకాశం దొరికినట్టు దొరికి మాయమైపోయింది. ఆ తర్వాత ఏం జరిగింది? భవ్య వాళ్ళ ఇంటి నుంచి ఎవరెవరు వచ్చారు, వాళ్ళు ఏం మాట్లాడారు, రజిత్ కుటుంబం నుంచి ఎవరు వచ్చారు, వాళ్ళు ఏం మాట్లాడారు, ఇవన్నీ కూడా ఆసక్తికర అంశం. 3 కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా తమ వాళ్ళ కోసం ఎలా ఎదురు చూస్తున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇవన్నీ కూడా మనం ఇవాళ చర్చిద్దాం. సో ఇవాళ ఫ్యామిలీ వీక్. సో ఈ ఫ్యామిలీ వీక్లోన ఏమేమి జరిగింది, సెంటిమెంటల్గా బిగ్ బాస్ ఎలా అందరినీ ఆడుకున్నాడు, హౌస్లో ఉన్న వాళ్ళనే కాదు చూసే వాళ్ళను కూడా మానసికంగా ఎలా ఆడుకున్నాడు అనేది మనం ఇవాళ చూద్దాం. సో మొట్టమొదట భవ్య టర్న్ వచ్చిందనమాట. సో ఆమె కిచెన్లోన ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటే బిగ్ బాస్ నుంచి ఒక వాయిస్ వస్తుంది, భవ్య వెంటనే నువ్వు కన్ఫెషన్ రూమ్కి వచ్చేసేయండి. ఆవిడ కన్ఫెషన్ రూమ్కి వెళ్ళగానే అక్కడ డాక్టర్ విషయంగా అంత మొత్తం మాస్క్ వేసుకొని అంత అంటే ఆపరేషన్ డ్రెస్ వేసుకుని కూర్చున్నటువంటి ఒక వ్యక్తి కనిపిస్తుంది ఆమెకు. ఆమె వచ్చి కూర్చుంటుంది. కూర్చోగానే ఎలా ఉన్నారు అని ఆమె అడుగుతుంది. బాగానే ఉన్నాను అని ఎందుకో ఆమె వాయిస్ ఆమెకు ఫెమిలియర్గా అనిపిస్తుంది. ఇలా చూస్తుంది, చూసి నీవు అంటుంది. వెంటనే కళ్ళజోడు ఆమె తీస్తుంది. చూస్తే భవ్య వాళ్ళ అక్క దివ్య. సో దివ్య మొట్టమొదట వస్తుంది. దివ్య రాగానే ఆమెను చూడగానే గట్టిగా ఏడుస్తుంది, కౌలించుకుంటుంది. ఆ మరుక్షణమే ఆమె ఏమంటుంది, నువ్వెందుకు వచ్చావు, అమ్మ కదా రావాల్సింది అని. చూసారా ఎంత మనం అమ్మ కోసం పరితపిస్తాము. ముఖ్యంగా ఈ ఇన్సిడెంట్లోన తల్లి బిడ్డల అనుబంధం అనేది లేదా తండ్రి బిడ్డల అనుబంధం అనేది చాలా 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 అద్భుతంగా చూపించారు బిగ్ బాస్. అసలు బిగ్ బాస్లో ఉన్న స్ట్రెంత్ అంతా ఇదే, ఫ్యామిలీ వీకే. ఇది ప్రీ క్లైమాక్స్గా మనం చెప్పొచ్చు. అంటే ఫినాలేకు ముందు జరిగేటువంటి అద్భుతమైన ఈవెంట్ ఏదైనా ఉందా అంటే అది ఫ్యామిలీ వీకే. ఈ ఫ్యామిలీ వీక్ కోసమే ప్రేక్షకులు ఎదురు చూస్తుంటారు,
హౌస్లో ఉన్న వాళ్ళు కూడా చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. సో ఇక్కడ భవ్య వాళ్ళ అక్క వస్తుంది, వాళ్ళ అక్క బయటకు వస్తుంది. బయటకు వస్తే అందరూ మాట్లాడతారు, అందరూ అంటారు భవ్య కన్నా భవ్య వాళ్ళ అక్కనే చాలా బాగుందని అంటారు. సో ఆమె మాటల సందర్భంలో ఉండగానే భవ్య వాళ్ళ అమ్మ వస్తుంది. ఆ అమ్మ వచ్చి మాట్లాడుతుంది, అది చేస్తుంది, ఇది చేస్తుంది, అందరినీ పలకరిస్తుంది. ఇంట్లో ఉండే సభ్యులందరినీ కూడా బయట నుంచి చూసింటారు కదా. సో పేరున పలకరించేసరికి వాళ్ళందరికీ కూడా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇదేంటి మా పేర్లన్నీ వీళ్ళకు ఎలా గుర్తున్నాయని వాళ్ళు అనుకుంటుంటారు. కానీ బయట దాదాపు 90 రోజుల పాటు చూసిన మొహాలు పేర్లు గుర్తు రాకుండా ఎలా ఉంటాయి? ఖచ్చితంగా గుర్తుకొస్తాయి. మనమైతే వారానికి రోజుకు ఒకసారి చూస్తాం, కానీ బిగ్ బాస్ హౌస్లోన తమ బిడ్డలను తమ వాళ్ళను పంపించిన వాళ్ళు అదే పనిగా చూస్తారు. 3 సార్లు 4 సార్లు చూస్తూనే ఉంటారు. కాబట్టి వాళ్ళకి మొత్తం కంఠపాఠం. వాళ్ళ ప్రతి అడుగు కూడా వాళ్ళు చెప్పగలరు, రివ్యూ చేయగలరు. మనకంటే కూడా బెస్ట్ రివ్యూయర్స్ ఎవరంటే కంటెస్టెంట్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే అనమాట. సో భవ్య వాళ్ళ అమ్మ వస్తుంది. వాళ్ళ అమ్మ అంతా మాట్లాడిన తర్వాత అక్క వాళ్ళ బిడ్డ కూడా వస్తుంది, శాన్వి. సో భవ్య, దివ్య, శాన్వి అండ్ మంజుళ వాళ్ళ అమ్మ. సో వీళ్ళ ముగ్గురు వస్తారు, అందరూ మాట్లాడతారు. త్రివిక్రమ్ అడుగుతాడు, ఆంటీ ఎలా ఉంది, ఏంటి, ఏం కథ, మేమంతా బాగానే కనిపిస్తున్నాం. ఎస్ యూఆర్ క్వైట్ ఓకే, మీ ఫ్రెండ్షిప్ ఇలాగే ఉంది, మీరు చాలా అంటే ఆమె అదే చెప్తుంది. వెళుతూ కూడా త్రివిక్రమ్తో ఆ మాట అంటుంది, యు ఆర్ ది బెస్ట్ సపోర్ట్ టు హర్. ఆమె ఎమోషన్స్ అన్నింటినీ కూడా బాగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తిగా నేను చూస్తుంటే నాకు ఆనందం వేస్తుంది. తల్లిలాగా నువ్వు ఉన్నావు, నేను అమ్మను బయట ఉన్నాను, నువ్వు ఇప్పుడు భవ్యకు అమ్మలా మారిపోయావు అనేటువంటిది ఇట్ ఈస్ ఏ వెరీ వెరీ బిగ్ కాంప్లిమెంట్ టు ఎనీబడి. అంటే ఏంటంటే ఫ్రెండ్గా ఉండొచ్చు, లేదా ఒక లవర్గా ఉండొచ్చు, లేదా ఒక ఆత్మీయుడిగా ఉండొచ్చు, కానీ ఒక అమ్మలా ఉండడం మాత్రం చాలా చాలా కష్టం. ఎందుకంటే బిడ్డ ఎమోషన్స్ అర్థం చేసుకోవాలి. తిడుతూ ఉంటారు, కొడుతూ ఉంటారు, కోపగించుకొని బయటకు వెళ్ళిపోతుంటారు. అన్ని మూడ్స్ను కూడా అర్థం చేసుకోగలిగేది ఒక అమ్మ మాత్రమే. త్రివిక్రమ్ ఆల్మోస్ట్ ఆ రోల్ ప్లే చేసినట్టుగా ఆమెకు కనిపించింది. కాబట్టి ఆమె ఏమనింది, నువ్వు అమ్మలాగా చూసుకున్నావయ్యా నా బిడ్డను, నేను లేని లోటు నువ్వు ఇంట్లో తీర్చావని చెప్పడం నాకెందుకు చాలా చాలా బాగా అనిపించింది అనమాట. సో ఇక భవ్య వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉండగా ఆమె శాన్వి వస్తుంది, అంటే భవ్య అక్క వాళ్ళ బిడ్డ వస్తుంది. ఆమె అందరికీ కూడా కార్డ్స్ పంచుతుంది. అందరూ ఇలా సంతోషంగా ఎంజాయ్ చేస్తున్న సమయంలోనే త్రివిక్రమ్ వాళ్ళ మమ్మీ వస్తుంది అనమాట. సో చూడండి, భవ్య వాళ్ళ అమ్మ వస్తుంది, ఆ తర్వాత త్రివిక్రమ్ వాళ్ళ అమ్మ వస్తుంది. భవ్య కూడా తర్వాత అదే అంటుంది, మొదట మా మమ్మీ వచ్చింది, ఆ తర్వాత త్రివిక్రమ్ వాళ్ళ మమ్మీ వచ్చింది అని. సో బిగ్ బాస్ చాలా ప్లాన్డ్గా కుటుంబాలను ఎంట్రీ ఇస్తున్నానని నాకు అనిపిస్తుంది. త్రివిక్రమ్ విషయంలోనే బిగ్ బాస్ చాలా ఎమోషనల్ ప్లే చేశారనమాట, ఒక ట్రిక్ ప్లే చేశారు. ఏదైనా కానీ అంటే ఒక రివ్యూయర్ చూడాలంటే మాత్రం నాకు అనిపించింది ఏంటంటే త్రివిక్రమ్తో హయ్యెస్ట్ టీఆర్పీ రేటింగ్ తీసుకోవాలని బిగ్ బాస్ సిద్ధపడినట్టుగా అనిపించింది నాకు. లేదు అంటే సాదాసీదా గారు నేరుగా రావాలి, బిడ్డను కలుసుకోవాలి, అతను అమ్మను చూసుకోవాలి, మాట్లాడుకోవాలి. అబ్బా అలా చేస్తే బిగ్ బాస్ ఎందుకు అవుతాడు? అక్కడ ఏదో ఒక ట్విస్ట్ ఇవ్వాలిగా. సో వెంటనే ఏం చేశారు బిగ్ బాస్, ఆమె ఇంట్లో వచ్చి అందరినీ మాట్లాడిస్తున్నాను. మామూలే, ఇంకా ఫ్యామిలీ రౌండ్ వచ్చిందంటే వెంటనే ఏం జరుగుతుంది చెప్పండి, ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఫ్రీజ్ ప్లే ఇదే వాళ్ళు చేసేది. ఫ్రీజ్ అన్నప్పుడు అందరూ ఫ్రీజ్ అయిపోవాలి, వాళ్ళు వస్తారు, మాట్లాడతారు, అది ఇది చూస్తారు, అంతా చేస్తారు, ఉన్నట్టుండి ఒక్కొక్కరిని ప్లే చేస్తారు. ఇక్కడ ట్రికిష్గా ఏం చేశారంటే అందరినీ ప్లే అని ఒక త్రివిక్రమ్ మాత్రం ఫ్రీజ్ అని పెట్టారు. పెట్టి కొద్దిసేపు తర్వాత నువ్వు యాక్టివిటీ రూమ్కి రమ్మని పిలిచారు. అతను యాక్టివిటీ రూమ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆమె అందరితో మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడ త్రివిక్రమ్ వాళ్ళ అమ్మ భవ్యతో చాలా అద్భుతంగా ఒక మాట అనింది, మీ ఇద్దరు చాలా బాగున్నారు, మీ బాండింగ్ చాలా అద్భుతంగా కనిపిస్తుంది, చూస్తుంటే మీ ఇద్దరు రాధాకృష్ణులాగా కనిపిస్తున్నారని ఒక చిన్న కాంప్లిమెంట్ కూడా ఇస్తుంది. సో ఆ తర్వాత లోపల యాక్టివిటీ రూమ్లోన బిగ్ బాస్ ఏం చేశాడు, త్రివిక్రమ్కు ఒక పెద్ద పరీక్ష పెట్టాడు. ఏంటి ఆ పరీక్ష అంటే అక్కడ మొత్తం అంతా ముక్కలు ఉంటాయి, ఆ ముక్కలన్నింటినీ 10 నిమిషాల్లోనే పేర్చాలి. ఆ పేర్చమన్నది ఏది కాదు, వాళ్ళ తల్లి బొమ్మని. అలా పేర్చాలి అన్నప్పుడు దానికి చాలా ఓపిక ఉండాలి, కాన్సన్ట్రేషన్ ఉండాలి. కానీ బయట అమ్మ అందరూ కలిసి మాట్లాడుతున్నారు,
తాను మాట్లాడడానికి వీల్లేకపోయింది అనేటువంటి ఒక ఎమోషన్తో రగిలిపోతున్నటువంటి త్రివిక్రమ్ చేత ఆ యాక్టివిటీ చేయించాలంటే ఖచ్చితంగా అది ఫెయిల్ అవుతుంది. అది ఫెయిల్ అవుతుందన్న విషయం బిగ్ బాస్ కూడా తెలుసు. అందుకోసమే తెలిసి ఆ యాక్టివిటీ పెట్టించాడనమాట. సో అక్కడ బొమ్మ అంతా పేర్చడానికి పాపం 10 నిమిషాల్లోనే త్రివిక్రమ్ హీ ఫెయిల్ టు డూ దట్ యాక్టివిటీ. ఆ యాక్టివిటీ ఎప్పుడైతే చేయలేకపోయాడో ఆయన బయటికి వెళ్ళిపోయాడు. త్రివిక్రమ్ వాళ్ళ అమ్మను, అంటే ఇతను బయటికి వెళ్ళలోగానే వాళ్ళ అమ్మను ఎగ్జిట్ చేయించేశారు బిగ్ బాస్. అందరూ కూడా బాధపడ్డారు. అందరూ అనుకున్నారు, అరే ఇదేంటి ఇంత దూరం వచ్చాక త్రివిక్రమ్ చూడకుండా పోవడం ఏంటి. మనకు అందరికీ కూడా అనిపిస్తుంది, అరే ఏంద్రా ఇది, ఏమి ఎట్లా జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుందని మనం కూడా అనుకుంటుంటాం. ఇదే బిగ్ బాస్కి కావాల్సింది. మనం అందరం కూడా సెంటిమెంట్గా కదిలిపోవాలన్నమాట. అలా కదిలిపోయేందుకు ఏమేమి కావాలో అవన్నీ మసాలాలు దట్టించి త్రివిక్రమ్ వాళ్ళ మదర్ని ఎగ్జిట్ చేయించేశాడు. అతను బోరుని ఏడుస్తాడు, చిన్న పిల్లవాళ్ళ ఏడుస్తాడు. ఎవరికైనా అంతే కదండి. మీకు ఓ విషయం చెప్పనా, హౌస్లో ఇవన్నీ విషయాలు కూడా మనకు చాలా సర్వసాధారణం అనిపిస్తాయి. మీరు జాగ్రత్తగా గమనించండి. మనం బయట ఉన్నప్పుడు మనకు అమ్మ కూడా సామాన్యంగా కనిపిస్తుంది, ఫ్రెండ్స్ సామాన్యంగా కనిపిస్తారు, చిన్న విషయాలుగా కనిపిస్తాయి, పెద్ద విషయాలుగానే కనిపిస్తాయి. కానీ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు మన ఎమోషన్స్ వేరుగా ఉంటాయి. మన ట్రిగ్గర్ పాయింట్స్ చాలా సెన్సిబుల్గా, అంటే ఒకే ఇంట్లోన 50 రోజుల పాటు 90 రోజుల పాటు అయిన వాళ్ళకు దూరంగా ఉన్న వాళ్ళ మనస్థితి ఎలా ఉంటుందంటే ప్రతి చిన్న విషయానికి కూడా ట్రిగ్గర్ అయిపోతూ ఉంటారన్నమాట. ఇది బయట మనకు విడ్డూరంగా అనిపించవచ్చు, కానీ వాళ్ళ సైకలాజికల్ ఫ్యాక్టర్గా చూసినప్పుడు ఇట్ ఈస్ వెరీ 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 కామన్ పాయింట్. సో ఇక్కడ ట్రిగ్గర్, అందుకే చూడండి మీరు బిగ్ బాస్ హౌస్లో ఉన్న చిన్న విషయాలకే ఏడ్ చేస్తుంటారు, చిన్న విషయాలకు కొట్లాడుకుంటూ ఉంటారు. ఒక చిన్న పాయింట్, సిల్లీ పాయింట్, అంటే బయట నుంచి మనకు చూసేవాళ్ళకు ఏంద్రా వీళ్ళు ఇట్లా కొట్లాడుకుంటారు చిన్న సిల్లీ పాయింట్లకంతా అని అనిపిస్తుంది, కానీ అదే వాళ్ళకు చాలా ట్రిగ్గర్ పాయింట్గా ఉంటుంది. సో ఇక్కడ త్రివిక్రమ్ చిన్న పిల్లల్లా వెక్కి రోధించాడు. అంతే కదా, అమ్మ ఇంట్లోకి వచ్చింది, అందరితో మాట్లాడింది, తనను కలవాల్సిన అమ్మ వెళ్ళిపోయింది అని బాధపడతాడు. అందరూ కూడా ఓదార్చడానికి ప్రయత్నిస్తారు, కానీ తను వెక్కి రోధిస్తాడు. చెప్తాడు, నేను ఛాన్స్ పోగొట్టుకున్నాను, లోపల ఏం జరిగిందని మంచి అడుగుతాడు. క్విజ్ పెట్టారు అంటే ఏంటి క్విజ్ అంటే బొమ్మను పేర్చున్నారు, 10 నిమిషాలు పేర్చున్నారు, నేను పేర్చలేకపోయాను, ఛాన్స్ మిస్ అయిపోయాను అని త్రివిక్రమ్ తెగ బాధపడిపోతాడు. అలా బాధపడుతూ వాళ్ళందరితో మాట్లాడుతున్న సమయంలోనే మళ్ళీ బజ్జర్ మోగుతుంది. బజ్జర్ మోగితే డోర్ తెరుస్తారు. మొదటిసారి ఏమో దండ ఒకటేదో కానుక వాళ్ళ అమ్మ పంపింది వస్తుంది. మా అమ్మ పంపింది అని ఆయన మెడలో వేసుకుంటాడు, పట్టుకుంటాడు. ఆ తర్వాత మళ్ళీ బజ్జర్ మోగినప్పుడు వాళ్ళ అమ్మనే మళ్ళీ వస్తుంది. సో ఇలా చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది, ఓకే బిగ్ బాస్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించాడు. అంటే సినిమాటిక్, ఇట్ ఈస్ ఆన్ సినిమాటిక్ సెంటిమెంట్. చూసే వాళ్ళకు ఏ మెలో డ్రామారా నాయనా, ఇది ఏం నాటకాలు రా అనిపిస్తుంది, కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకు మాత్రం ఇట్ ఈస్ వెరీ 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 బ్యాడ్లీ నీడెడ్. ఎమోషన్స్ అనేవి ఎంత ప్రీషియస్, ఎంత గొప్పవి, ఎంత పవిత్రమైనవి అనేది మనం ఫ్యామిలీ వీక్లోనే తెలుసుకోగలం. చూడండి ఎంత వాళ్ళు ఎమోషనల్ ఫీల్. భవ్య అయితే చిన్న పిల్లలాగా వాళ్ళ అమ్మ దగ్గర మాట్లాడుతుంది, వాళ్ళ అక్క దగ్గర కూడా వాపోతుంది, నాకు ఇట్లాగా అని చెప్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా అయిన వాళ్ళని చూసినప్పుడు కలిగేటువంటి ఒక ప్రేమాభిమానాలు, ఒక ఎమోషన్ అన్నమాట. సో మళ్ళీ త్రివిక్రమ్ వాళ్ళ అమ్మ వస్తుంది. త్రివిక్రమ్ వాళ్ళ అమ్మ రాగానే గట్టిగా కౌలించుకుంటాడు. ఆమె అందరితో మాట్లాడుతుంది. తర్వాత త్రివిక్రమ్ని పక్కన కూర్చోబెట్టుకుని చాలా అద్భుతంగా చెప్తుంది అనమాట. నువ్వు ఆడుతున్నావు, బాగా ఆడుతున్నావు, కానీ ఎవరి కోసమో నీ ఆటను వదిలేసుకోవద్దు. మళ్ళీ ఎవరిని ఉద్దేశించి చెప్పిందో ఏమో నాకు తెలియదు, కానీ ఎవరి కోసమో మీ ఆట వదిలేసుకోవద్దు అని చెప్పి ఒక చక్కని మాట చెప్తుంది. క్రికెట్ అయితే ఒకడు ఆడినా కూడా టీం అంతా గెలుస్తుంది కదా అని ఆడతారు. ఇది క్రికెట్ ఆట కాదు నాయన, సింగిల్ ప్లే. నువ్వే ఆడాలి, నువ్వే గెలవాలి, నువ్వే కప్పు గెలుచుకొని రావాలి అని ఆమె కాస్త ఎమోషన్ అవుతుంది. అక్కడికి తిరుగుతుంది, చెప్తారు అలాంటిది ఏం కాదులే, నేను మామూలుగా ఉన్నానులే. లేదు లేదు లేదు, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో, నీ ఆటను మాత్రం నువ్వు వదులుకోవద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ అని బాగా ఎనర్జీ ఇస్తుంది. ఫ్యామిలీ వీక్లో ఉన్నటువంటి రహస్యం ఇంతేనండి. ఈ ఫ్యామిలీ రౌండ్లో ఏంటంటే ఇంటి వాళ్ళు వస్తారు, ఇంటి వాళ్ళు వచ్చి వాళ్ళ లోపాలు చెప్తారు, వాళ్ళ మైనస్ పాయింట్లు చెప్తారు, ముందు వాళ్ళు ఏం చేయాలో చెప్తారు. ఇవన్నిటిని తీసుకొని రీఛార్జ్ అయినటువంటి సభ్యులు బాగా ముందుకెళ్ళినప్పుడు ఫినాలి దాకా వెళ్ళిపోతారనమాట. దట్ ఈస్ ది పాయింట్. సో
త్రివిక్రమ్ గొడవంత అయిపోతుంది. త్రివిక్రమ్ వాళ్ళ అమ్మ అప్పుడే భవ్యని పిలిచి చాలా బాగున్నారు, మీరు ఇద్దరు బాగా అండర్స్టాండ్ చేసుకున్నారు, మిమ్మల్ని ఇద్దరిని చూస్తుంటే ఏమనుకోవద్దమ్మా రాధాకృష్ణుని చూసినట్టుంది అని అంటుంది. సో బయట ఏమైతే అంటే దీన్ని బట్టి చూస్తే కనుక వీళ్ళిద్దరి రిలేషన్ బయట ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది అనేది మనకు అర్థమవుతుంది అనమాట. సో ఆ విధంగా మాట్లాడుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత రజిత్ వాళ్ళ ఫ్యామిలీ వస్తుంది. మొదట ఆమె వస్తుంది. ఈలోగా వాళ్ళ మొహాలపైన ఏమో గీతలు గీసుకొని ఏదో చిన్న టాస్క్ చేసుకొని ఉంటారు. అందరు ఫ్రిడ్జ్లో ఉన్నప్పుడే వస్తుంది అనమాట. ఆమె వచ్చినప్పుడు మాట్లాడుతుంది, ఆ మాట ఈ మాట మాట్లాడిన తర్వాత ఆయన స్పందించారు. ప్లే అన్న తర్వాత ఒకటే క్వశ్చన్ అడుగుతాడు, అదేంటి నువ్వు వచ్చావు, నా కూతురు ఎక్కడా అని అడుగుతాడు. తండ్రి మనసు అంటే అది. భార్య వచ్చింది కానీ సంతోషం కానీ కూతురు రావాలి, కొడుకు రావాలి, వాళ్ళు కదా చూడాల్సింది అని ఆ తండ్రి మనసు ఎంత పరితపించిందో మనకి ఇక్కడ బాగా పిక్చరైజ్ చేశారు. ఆ తర్వాత లేదు వాళ్ళు రాలేదనగానే ఏం చెప్తాడు, అయితే నువ్వు బయటికి వెళ్ళిపో అంటాడు. నా బిడ్డలు లేదు, నువ్వు వస్తే నాకేం లాభం, నువ్వు బయటికి వెళ్ళిపో అంటాడు. దట్ ఈజ్ ఫాదర్. ఫాదర్ అనగానే ప్రయారిటీస్ మారిపోతాయి. మన లైఫ్లో కూడా అంతేనండి. కొన్ని సందర్భంలో మన ప్రయారిటీస్ ఒక్కొక్క రకంగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ వాళ్ళ ప్రయారిటీ అంతా ఏంటంటే వాళ్ళకు దగ్గరగా ఉన్నవాళ్ళు, వాళ్ళ పూర్తి ఇన్నర్ సర్కిల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళ ఎమోషన్ పాయింట్స్ అన్నింటినీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. చివరికి కూతురు కొడుకు కూడా వస్తారు. వాళ్ళిద్దరు వచ్చి ఇచ్చేస్తారు. అంతా కబుర్లు చెప్పుకుంటారు. చివరికి అందరూ ఎగ్జిట్ అయిపోతారు అనమాట. ఇది ఇవాల్టి ఎపిసోడ్. సో రేపు మళ్ళీ మరికొన్ని కుటుంబాలు వస్తాయి. ఒక్కొక్క కుటుంబం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు ఏం మాట్లాడతారు, వాళ్ళని చూసినప్పుడు ఆ కుటుంబ సభ్యుల ఎమోషన్ ఎలా ఉంటుంది, వాళ్ళ ట్రిగ్గర్ పాయింట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా చాలా చక్కగా చూపిస్తారనమాట బిగ్ బాస్ హౌస్. సో ప్రేక్షకులందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూసేది బిగ్ బాస్ హౌస్ ప్రారంభమైంది అనగానే వెంటనే అనేది ఏంటి ఫ్యామిలీ వీక్ ఎప్పుడు అని నా ఛానల్ కింద కూడా పాపం కామెంట్ బాక్స్లో ఒకరిద్దరు మిత్రులు అడిగారు, ఫ్యామిలీ వీక్ ఉందా లేదా అసలు కన్నడ బిగ్ బాస్ హౌస్లో ఉంది సార్, ఫ్యామిలీ వీక్ ఇవాళ స్టార్ట్ అయింది, చూసారుగా వచ్చారు. సో ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ ఎపిసోడ్. సో ఇక్కడ ఫ్యామిలీ వీక్ వచ్చేసింది. సో రజిత్, భవ్య అండ్ త్రివిక్రమ్ ఈ 3 కుటుంబ సభ్యులు వచ్చారు. రేపు ఎవరెవరు వస్తారో చూడాలి. వాళ్ళు వచ్చినప్పుడు అగైన్ ఐ విల్ గివ్ ఏ రియల్ రివ్యూ ఆఫ్ బిగ్ బాస్ హౌస్. సో మరొక్కసారి అల్విదా చెప్పే ముందు మరొకసారి మీకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరు అనుకున్నట్టుగా జరగాలి, మరింత బాగా జరగాలని మీ శ్రేయోభిలాషగా నేను కోరుకుంటున్నాను. దిస్ ఈజ్ రామదుర్గం మధు సైనింగ్ ఆఫ్.